ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నాయి. రాగి అటుకులు. సో వీటిని నానబెట్టాల్సిన అవసరం లేదు. మామూలుగా ఏంటంటే మనం తెల్ల అటుకులతో చేస్తాం కదా, బియ్యంతో చేసినవి. సో వాటిని ముందుగా కొద్దిగా నానబెట్టి వేసుకుంటాం. సో ఇవి నానబెట్టాల్సిన అవసరం లేదు. పోపు అన్నీ వేసుకున్న తర్వాత అవి కూడా కొద్దిగా మనం అలా తిప్పేసి అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ పై నుంచి వేసేసుకుంటాం. సో ముందుగా సో కొద్దిగా ఆయిల్, అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. మన చాయిస్, మొత్తంగా ఆయిల్తో చేసుకోవచ్చు లేదా మొత్తంగా నేతితో కూడా చేసుకోవచ్చు. సో దీంట్లో పచ్చిశనగపప్పు. సో ఉప్మాలో పోపు అనేది మనకు చాలా మెయిన్. మినపగుళ్ళు, ఇవి కొంచెం మనకు దూరగా వేగాలి. ఈ పోపు ద్వారానే మనకు ఉప్మా అనేది టేస్టీగా వస్తుంది. సో కళ్ళతో చూస్తూ స్మెల్ కూడా చేస్తూ ఉండాలి మనం. ఓకే, సో అవి కమ్మటి వాసన వస్తుందన్నమాట బాగా వేగుతున్నప్పుడు. ఆ స్టేజ్లో కొద్దిగా ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర. ఓకే, సో ఇక్కడ మనకు ఆవాలు చిటపట్లాడాలి, లేకపోతే కొంచెం మధ్య మధ్యలో చేదుగా తగులుతూ ఉంటాయి. సో చిన్న డిష్ అయినా ప్రతి ఒక్క పాయింట్లో మనం జాగ్రత్తగా చేస్తేనే ఫైనల్గా మనకు ఆ డిష్ అనేది టేస్టీగా వస్తుంది. ఓకే, సో పోపు కొంచెం మనకు లైట్గా కలర్ మారుతుంది కదా. ఇప్పుడు ఫస్ట్ వెజిటేబుల్ వేసుకుందాం. తరిగిన బీన్స్, అలాగే తరిగిన క్యారెట్ ముక్కలు. సో నెక్స్ట్ వీటితో పాటుగా దీంతో పాటుగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు. సో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటూ పోవాలి. అలాగే కరివేపాకు. సో ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో ఉల్లిపాయలు మనకు బ్రౌన్ కలర్లో రావాల్సిన అవసరం లేదు. అలాగే మనం వేసుకున్న క్యారెట్, బీన్స్ కూడా కొంచెం వేగాలి మనకి. దీంట్లో క్యాబేజ్ వేసుకోవచ్చు, బంగాళదుంపలు వేసుకోవచ్చు, గోబీ వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, అలాగే పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు. మనకు నచ్చిన వెజిటేబుల్స్ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొంచెం అడిషనల్ టేస్ట్ని, అలాగే ఫిల్లింగ్ కూడా వస్తుందన్నమాట మనకు ఈ వెజిటేబుల్స్ వల్ల. ఓకే, సో దాంట్లో కొంచెం అల్లం, అలాగే కొద్దిగా జీలకర్ర కరెక్ట్గా ఒకదాని తర్వాత దినుసులు కరెక్ట్గా పడ్డాయనుకోండి, పోపు కరెక్ట్గా వేగితే రెగ్యులర్గా మనం చేసుకునే ఆ రవ్వ, బొంబాయి రవ్వతో, ఉప్మా రవ్వతో చేసుకునే ఉప్మా కూడా సూపర్గా వస్తుంది. సో చాలామంది కూడా ఉప్మా అంటే ఇష్టపడకపోవడానికి కారణం ప్రాపర్గా తయారు చేయకపోవడమే అనమాట. అంటే చేసేవాళ్ళు సరిగ్గా చేయకపోతే అది ఒక్కసారి రుచిపోయిందనుకోండి, ప్రతిసారి అదే ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరు చేసినా కూడా. కాబట్టి కొంచెం మనం వేసే దినుసులు ఒకదాని తర్వాత ఒకటి ఏది వేయాలి అనేది కరెక్ట్గా తెలుసుకుంటే, పోపు అనేది మాడకుండా కరెక్ట్గా దూరగా వేయించుకుంటే సూపర్ టేస్టీగా వస్తుందన్నమాట. సింపుల్గా చేసుకునే ఉప్మా కూడా. సో ఇక్కడ సరిపడా ఉప్పు,
కొద్దిగా కొత్తిమీర, సో ఇవి వేగితే మనకు ఆల్మోస్ట్ ఉప్మా అయిపోయినట్టే. మామూలు రెగ్యులర్ ఉప్మాకి ఏంటంటే కొంచెం వాటర్ పోసేసి ఎసరు రానిస్తాం. అది కూడా ఫాస్ట్గా కావాలనుకుంటే పక్క బర్నర్ పైన మనం వేడి నీళ్ళు పెట్టేసుకుంటే పోపు రెడీ అయ్యేంతలోపు అక్కడ వేడి నీళ్ళు కూడా మరుగుతూ ఉంటాయి. ఆ వేడి నీళ్ళు పోసేసుకుంటే మనకు ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. అంటే కంటిన్యూషన్ అలాగే ఉంటుంది, నీళ్ళు వెంటనే మరుగుతూ ఉంటాయి కాబట్టి, రైట్. సో ఇక్కడ మనం రాగి అటుకులు యాడ్ చేసుకోవాలి. ఓకే, సో మామూలుగా ఏంటంటే మనం రెగ్యులర్గా చేసుకునే వేరే వేరే రకాల ఉప్మాలకు కూడా ముందుగా నీళ్లు పోసుకుంటాం. ఆ తర్వాత ఎసరు మరిగేటప్పుడే రవ్వ కానీ లేకపోతే వివిధ రకాల రవ్వలు వేసుకుంటాం. సో అటుకుల ఉప్మాలో కూడా మామూలుగా ఏంటంటే రెగ్యులర్గా చేసుకునే అటుకులతో నానబెట్టి వేసుకుంటాం. సో ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే చాలా చిన్నగా ఉంటాయి. ఆ కూరగాయల్లో ఉండే తేమ అనేది కూడా కొంచెం సరిపోతుంది. లాస్ట్లో కొద్దిగా పైనుండి వేసుకోవాలి మనం. అంటే దాంట్లో వేసే కూరగాయలను బట్టి వాటికి ఉండే ఆ తేమను బట్టి మనకు తెలిసిపోతూ ఉంటుంది, కొంచెం పడుతుంది. అవి క్రిస్పీగా రాకుండా కొంచెం మెత్తబడడానికి పైనుంచి కొద్దిగా అలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఓకే, సో ఒకసారి బాగా కలిపేసి నెక్స్ట్ మూత పెట్టేసి మనం స్టవ్ ఆపేసేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు అలా ఆ వేడి మీద వదిలేస్తే ఆ అటుకులు మిగతా అన్నీ కూడా ఆ మాయిశ్చర్ లాగేసుకొని మెత్తబడిపోతుంది. ఉప్మా అనేది మనకు టేస్టీగా వస్తుంది. ఓకే, చూద్దాం. ఎస్, మెత్తబడిపోయింది. సో ఇప్పుడు లాస్ట్లో మనం కొద్దిగా దీంట్లో పులుపు వేసుకుందాం, నిమ్మరసం. ఇది కంపల్సరీ అని కాదు, బట్ కొద్దిగా యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది ఆ పులుపు వల్ల. ఒకసారి బాగా కలిపేసుకొని సో మనకి రాగి అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం దీన్ని. సో సజ్జలై కూడా మనకు అటుకులు దొరుకుతాయి, జొన్న అటుకులు కూడా దొరుకుతాయి. సో కొంచెం హెల్తీగా ఉండాలనుకుంటే రెగ్యులర్ అటుకులు కాకుండా ఇలాంటి మిల్లెట్స్ జోలికి కూడా మనం వెళ్తే కొంచెం హెల్తీగా ఉంటుంది, బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా కొద్దిగా మారుతుంది మనకి. పైనుండి కొద్దిగా కొత్తిమీర, రైట్. సో వేడివేడిగా రాగి అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. రాగి అటుకుల ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి అటుకులు, క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఉప్పు, నూనె, జీలకర్ర, నిమ్మరసం, నెయ్యి, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, తరిగిన ఉల్లిపాయ. రాగి అటుకుల ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె, నెయ్యి వేసి వేడయ్యాక అందులో పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకొని ఆ తర్వాత అందులో తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో సరిపడా ఉప్పు, కొత్తిమీర, రాగి అటుకులు వేసి
కాస్త వేయించుకొని ఆపై కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి మగ్గించుకోవాలి. చివరగా నిమ్మరసం వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాగి అటుకుల ఉప్మా రెడీ.